ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, అధ్యాయము 16. మొత్తము విద్వేశ్వర సంహితలోని 14వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 16వ అధ్యాయంలో మృత్తిక మొదలగు వాటితో నిర్మితమైన దేవ ప్రతిమలను పూజించే విధానము, వాటి నైవేద్య ప్రస్తావన, పూజ యొక్క వివిధ ఉపచారముల ఫలము, విశేష మాసము, తిథి మరియు నక్షత్రముల యోగము వలన కలిగే విశేష ఫలము, లింగ స్వరూపము యొక్క వైజ్ఞానిక స్వరూప వివేచనము మనం తెలుసుకుంటాము. ఋషులు అడుగుతున్నారు, సాధు శిరోమణి, ఇప్పుడు మీరు సకలాభీష్ట వస్తుప్రదమైన పార్థివ ప్రతిమను పూజించే విధానాన్ని చెప్పండి అని సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. మహర్షులారా, మీరు ఎంతో ఉత్తమమైన విషయాన్ని అడిగారు. పార్థివ ప్రతిమ యొక్క పూజ సదా సంపూర్ణ మనోరథములను ప్రసాదిస్తుంది, దుఃఖములను అప్పటికప్పుడు నివారిస్తుంది. దానిని నేను వర్ణిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. మట్టి మొదలగు వాటి చేత చెయ్యబడిన దేవతామూర్తులను పూజించటము భూతలమున అభీష్టదాయకమని అంగీకరించబడినది. దీని యందు స్త్రీ పురుషులిద్దరూ నిశ్చితముగా అధికారము కలిగి ఉంటారు. నదులు, కొలనులు, బావులయందు గల నీటి అడుగు భాగమున ఉన్న మట్టిని తీసుకొని రావాలి. గంధపు పొడితో దానిని శుద్ధి చెయ్యాలి. దానిని శుద్ధమైన మండపమునందుంచి మెత్తగా ముద్ద చేసి తరువాత చేతితో ప్రతిమను చెయ్యాలి. పాలతో దానిని సుందరంగా సంస్కరించాలి. ఆ మూర్తి యందు అంగప్రత్యంగములన్నీ సమకూర్చాలి. దానిని అన్ని విధముల అస్త్రశస్త్రములతో సంపన్నము చేయాలి. తరువాత దానిని పద్మాసనము మీద భక్తితో పూజించాలి. ద్విజుడైన వాడు గణేశుని, సూర్యుని, విష్ణువును, దుర్గను, శివుని ప్రతిమను, శివుని శివలింగమును సదా పూజించాలి. షోడశోపచార పూజ వలన కలిగే ఫలసిద్ధి కోసము 16 ఉపచారముల చేత పూజించాలి. పుష్పముల చేత పోక్షణము చేసి మంత్రమును పఠిస్తూ అభిషేకము చేయాలి. మంచి బియ్యము చేత నైవేద్యము తయారు చేయాలి. నైవేద్యం అంతా ఇంచుమించు 1 పావు ఉండాలి. ఇంటిలో ఉన్న పార్థివ ప్రతిమ పూజ కోసము 1 పావు సేరు, బయట స్థాపించిన శివలింగ పూజ కోసము 1 సేరు నైవేద్యమును తయారు చేయుట అవసరమని తెలుసుకోవాలి. దేవతల ద్వారా స్థాపించబడిన శివలింగమునకు 3 సేర్లు నైవేద్యాన్ని సమర్పించుట ఉచితమవుతుంది. స్వయముగా ప్రకటితుడైన స్వయంభూలింగమున 5 సేర్లు నైవేద్యముగా తయారు చెయ్యాలి. అట్లు చేయుట వలన సంపూర్ణ ఫలము ప్రాప్తిస్తుందని తెలుసుకోవాలి. ఈ విధముగా 1000 సార్లు పూజ చేసినచో ద్విజుడు సత్యలోకమును పొందుతాడు. 12 అంగుళముల వెడల్పు, దీనికి 2 అంటే 1 అంగుళము ఎక్కువ అనగా 25 అంగుళముల పొడవు, 15 అంగుళముల ఎత్తుగల పాత్ర లోహముతోనైనా కర్రతోనైనా చేసిన దానిని పండితులు శివుడు అని అంటారు. దాని 8వ భాగము ప్రస్థము అంటే సేరు అనబడుతుంది. అది 4 పావు సేర్లకు సమానమవుతుంది. మానవుడు స్థాపించిన శివలింగమునకు 10 ప్రస్థలు, ఋషుల ద్వారా చెయ్యబడిన శివలింగమునకు 100 ప్రస్థలు, స్వయంభూవ శివలింగమునకు 1000 ప్రస్థలు నైవేద్యమును నివేదించాలి. జలము, తైలము మొదలగునవి ఇంకా గంధద్రవ్యములు కూడా తగినంతగా ఉంచాలి. ఇది ఆ శివలింగముల మహాపూజగా చెప్పబడినది. దేవతలకు అభిషేకము చేసినచో ఆత్మశుద్ధి కలుగుతుంది. గంధము వలన పుణ్యములు ప్రాప్తిస్తాయి. నైవేద్యము సమర్పణ వలన ఆయువు వృద్ధి చెంది తృప్తి కలుగుతుంది. ధూపము నివేదించుటచే ధనప్రాప్తి కలుగుతుంది. దీపము చూపించుట వలన జ్ఞానోదయం అవుతుంది. తాంబూలము సమర్పించుట చేత భోగఫల లబ్ధి కలుగుతుంది. స్నానాది 6 ఉపచారములను ప్రయత్నపూర్వకముగా సమర్పించాలి. నమస్కారము, జపము ఈ 2 సంపూర్ణ అభీష్ట ఫలాన్ని ఇస్తాయి. భోగములు, మోక్షము కోరేవారు పూజకు చివరన సదా జపము, నమస్కారము చెయ్యాలి. మానవుడు మొదట
మనస్సులో పూజించి తరువాత ఆయా ఉపచారముల చేత పూజింపాలి. దేవతలను పూజించుట వలన ఆయా దేవతల లోకములు ప్రాప్తిస్తాయి. వారి అవాంతర లోకములందు కూడా ఇష్టము వచ్చిన భోగ వస్తువులు ఉపలబ్ధమవుతాయి. ఇప్పుడు నేను దేవపూజ వలన కలుగు విశేష ఫలములు వర్ణిస్తాను. ద్విజులారా, మీరు శ్రద్ధతో వినండి. విఘ్నరాజుడగు గణేశుని పూజించుటచే భూలోకమునందు ఉత్తమమైన అభీష్ట వస్తువులు ప్రాప్తిస్తాయి. శ్రావణ భాద్రపద మాసములందలి శుక్రవారమున శుక్లపక్ష చతుర్దశి నాడు పుష్యమాసమందు శతభిష నక్షత్రము వచ్చినప్పుడు విధిపూర్వకముగా గణేశుని పూజించాలి. 100 లేక 1000 దినములలో 100 లేక 1000 సార్లు పూజింపాలి. దేవతల యందు అగ్ని యందు శ్రద్ధ కలిగి చెయ్యబడే నిత్య పూజలు మానవులకు పుత్రులను కోరిన వస్తువులను ప్రసాదిస్తారు. అది సమస్త పాపములను శమింపజేస్తుంది. వివిధములైన దుష్కర్మలను నశింపచేస్తుంది. వివిధ వారములలో చెయ్యబడు శివాది దేవతల పూజలు ఆత్మశుద్ధినిస్తాయని అర్థము చేసుకోవాలి. తిథులు, నక్షత్రములు, యోగములు వారము లేక దినముల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి సకల కోరికలను సిద్ధింపజేస్తాయి. దీని యందు బుద్ధిక్షయములు ఉండవు. కాబట్టి దానిని పూర్ణ బ్రహ్మస్వరూపముగా అంగీకరించాలి. సూర్యోదయ కాలము నుండి సూర్యోదయ కాలము వచ్చే వరకు ఒక వారము యొక్క స్థితి అని చెప్పబడుతుంది. ఇది బ్రాహ్మణాది సకల వర్ణముల కర్మలకు ఆధారమవుతుంది. పేర్కొనబడిన తిథి యొక్క పూర్వభాగమునందు చేయబడిన దేవపూజ మానవులకు పూర్ణ భోగములు ప్రదానము చేస్తుంది. మధ్యాహ్న తరువాత తిథి ఆరంభమైనచో రాత్రి తిథి యొక్క పూర్వభాగము పితరులకు శ్రాద్ధాది కర్మలు చేయటానికి ఉత్తమమైనదని చెప్పబడుతుంది. అట్టి తిథి యొక్క పరభాగమే పగటితో కూడినదవుతుంది. కాబట్టి అదియే దేవతలకు ప్రశస్తమైనదని అంగీకరించబడినది. మధ్యాహ్నము వరకు తిథి ఉండినచో ఉదయం ఉండిన తిథియే దేవకార్యమునకు వినియోగించాలి. ఇదే విధముగా శుభతిథి నక్షత్రాదులనే దేవకార్యమునందు గ్రహించాలి. వారము మొదలగు వాటిని బాగుగా విచారించి పూజలు జపములు చెయ్యాలి. వేదములందు పూజా శబ్దము యొక్క అర్థము ఈ విధముగా చెప్పబడినది. పూజ్యాయతే అనేన ఇతి పూజ. ఇది పూజా శబ్దమునకు వ్యుత్పత్తి. పూహు శబ్దమునకు అర్థము భోగము అని, ఫలసిద్ధి అని చెప్పబడుతుంది. ఇట్టి ఫలము కర్మచేతనే ప్రాప్తమవుతుంది. ఆ కర్మకు పూజ అని పేరు. మనస్సు కోరుకున్న వస్తువు మరియు జ్ఞానము ఇవే అభీష్ట వస్తువులు. సకామ భావమున్న వారికి అభీష్ట భోగములు అపేక్షితములవుతాయి. నిష్కామ భావమునకు అర్థము పారమార్థిక జ్ఞానము. ఈ రెండు పూజా శబ్దమునకు అర్థములు. వీటి కలయిక చేతనే ఈ శబ్దము సార్థకమవుతుంది. ఈ విధముగా లోకమునందు వేదములందు పూజా శబ్దము యొక్క అర్థము ప్రసిద్ధమైనది. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు ఫలమునిస్తాయి. కానీ కామ్యకర్మలు సరి అయిన పద్ధతిలో అనుష్ఠానమనరించినచో అప్పటికప్పుడే ఫలితాన్ని ఇస్తాయి. ప్రతిదినము ఒక పక్షము, ఒక మాసము, ఒక సంవత్సరము వరకు ఎడతెగకుండా పూజించినచో ఆయా కర్మల ఫలము ప్రాప్తిస్తుంది. అట్లే పాపములు క్రమముగా నశిస్తాయి. ప్రత్యేక మాసమునందు కృష్ణపక్షమునందలి చతుర్థి తిథియందు చెయ్యబడు మహాగణపతి పూజ ఒక పక్షమునందలి పాపములను నశింపచేస్తుంది. ఒక పక్షము వరకు ఉత్తమ భోగరూపమైన ఫలమును ఇస్తుంది. చైత్రమాస చతుర్థి నాడు చెయ్యబడు పూజ ఒక మాసము వరకు చెయ్యబడిన పూజ యొక్క ఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు సింహరాశి యందు స్థితుడై ఉన్నప్పుడు భాద్రపద మాస చతుర్దశి యందు చెయ్యబడు వినాయకుని పూజ ఒక సంవత్సరము వరకు మనోవాంఛిత భోగములను ప్రసాదిస్తుందని తెలుసుకోవాలి. శ్రావణ మాసమునందలి
రవివారము అంటే ఆదివారము, రవివారమున హస్త నక్షత్రముతో కూడిన సప్తమి తిథియందు, అలాగే మాఘశుద్ధ సప్తమి నాడు భగవంతుడైన సూర్యుని పూజించాలి. జ్యేష్ఠమాసము భాద్రపద మాసములందలి బుధవారము నాడు శ్రవణ నక్షత్రముతో కూడిన ద్వాదశి తిథియందు లేదా కేవలము ద్వాదశి తిథి నాడు చెయ్యబడిన భగవంతుడకు విష్ణు పూజ కోరిన సంపదలను ఇస్తుందని అంగీకరించబడింది. శ్రావణ మాసమునందు చేసేడి శ్రీహరి పూజ కోరిన కోర్కెలను ఆరోగ్యమును ప్రసాదిస్తుంది. అంగములు ఉపకరణములతో కూడిన పైన చెప్పిన ధేనువు మొదలగు 12 వస్తువులను దానము చేయుట వలన కలిగే ఫలమును ద్వాదశి తిథియందు శ్రీ విష్ణువును ఆరాధించుట వలన మనుష్యుడు పొందుతాడు. ద్వాదశి తిథియందు భగవంతుడకు విష్ణుదేవుని 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు షోడశోపచార పూజలు చేయుట చేత వారి తృప్తి ప్రసన్నత మనకు లభిస్తాయి. ఈ విధముగా సకల దేవతలకు భిన్నమైన 12 నామముల ద్వారా చెయ్యబడిన 12 మంది బ్రాహ్మణులను పూజించుట వలన ఆయా దేవతలను ప్రసన్నులుగా చేసుకోవచ్చు. దేవ ప్రతిమల పూజను గురించి ఋషులకు సౌనకముని ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం పరమేశ్వరార్పణమస్తు.